గత 15 ఏళ్లుగా రజనీకాంత్ సినిమాలో ఇంత ఎమోషనల్ కోర్ నేను ఎప్పుడు చూడలేదేమో అనిపించింది. కమల్ హాసన్ పడలా, రజనీకాంత్ పడలా, అజిత్ పడలా, ఎవరికి పడలా. నాకు తెలిసి పడిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ షాట్ ఇట్ వెంట్ కాళిదాస్. కలర్ లో అంత బాగున్న సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో అన్నట్టుంటాయి. అంటే కార్తీ అసలు ఫస్ట్ సినిమాలనే అది ఎట్లా పుల్ ఆఫ్ చేసిండు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. F1 తర్వాత చూసిన సినిమాలు అంటే లైక్ ఇప్పుడు రిలీజ్ అనే కాదు. ఈ 2 మంత్స్ 1.5 మంత్ లో చూసిన సినిమాల గురించి మాట్లాడదాం. నేనైతే ఫ్రెష్ గా ఓకే. నిన్న రాత్రే కబాలి ఓహో. చూసాను. కబాలి దా సెకండ్ దా వాచ్. దాదాపు 10 ఏళ్ల తర్వాత, అంటే ఫస్ట్ రోజు దొరికిపోయిన తర్వాత మళ్ళీ చూడటం నిన్నే. ఎప్- ఎందుకు పెట్టానంటే నాకు నిన్న ఆ, అంటే సమ్ వర్క్ చేశాను. 12 తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు. 12 తర్వాత పెట్టాను అనమాట. నాకైతే జెన్యున్లీ బ్యాఫ్లింగ్గా అనిపించింది. ఆ విషయం ఏంటంటే, మొదట 5 నిమిషాలు నేను అనుకున్నట్టే ఉంది సినిమా. కొద్దిగా చాపీగా అంటే ఇండియా వరల్డ్ అప్పుడే బ్లాక్ బస్టర్ తెస్తున్నట్టు, ఎలివేషన్ వెయ్యాలి అన్నట్టు ఉంది తప్ప అది ఆర్గానిక్గా పడట్లా. కానీ 5 మినిట్స్ తర్వాత నాకెందుకో గత 15 ఏళ్లుగా రజనీకాంత్ సినిమాలో ఇంత ఎమోషనల్ కోర్ నేను ఎప్పుడు చూడలేదేమో అనిపించింది. ఎలా చెప్పాలి? ఆ, రాధిక ఆప్టే ఉన్న సీన్స్ అన్ని ఒక ఫీవర్ డ్రీమ్ లాగా అనిపించాయి అనమాట నాకు. నేను 2 సార్లు ఏడ్చాను. ఆ, ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు ఒకసారి, అండ్ రాధిక ఆప్టేని మీట్ అవుతాడు కదా, కుందనవల్లిని. తెలుసు, 2 సార్లు కూడా. వానం పాటను. అంటే సో- ఈ 10 ఏళ్లలో ఏం మారింది అంటే, ఆ, ఆ మెంటలోడు వాంకారోయ్ చెప్తాడనమాట. ఆ 4K రెస్టరేషన్స్ చెడదొబ్బిన తర్వాత ఆడొక మాట చెప్తాడు. ఏంటంటే, ఆ, ఒకే నదిలో ఒక మనిషి ఒక్కసారే దిగ్గాడు, రెండోసారి దిగలేడు అంటాడు. అంటే మీరు 4K రెస్టరేషన్స్ ఎందుకు చెడదొబ్బారంటే ఆ మాట చెప్తాడు అనమాట. ఎందుకు అంటే ఆ మనిషి ఎందుకు దిగలేడంటే, వాడు రెండోసారి దిగినప్పుడు ఆ మనిషిగా దిగడు అంటాడు. అర్థమైందా ఉమ్. విషయం? అదే అనమాట. సినిమా అదే. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అదే, ఇప్పుడు అదే. కానీ నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ కోర్. విలన్ ఇది మొత్తం వీక్గా ఉంది, కరెక్టే. ఆ, ఇప్పుడు ఎలా చెప్పాలి? మనకు ఆర్ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ఆర్లో విలన్ వీక్గా ఉన్నాడంటే ఆ పోనీలే అనిపిస్తుంది మనకి, కదా. ఎందుకంటే ఉమ్. ఇట్స్ అబౌట్ 2 పీపుల్ కమింగ్ టుగెదర్. నాకు కబాలి కూడా అలాగే అనిపించింది అనమాట. విలన్ వీక్గా ఉన్నాడంటే ఆ పోనీలే అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ మ్యాన్ ఫైండింగ్ హిజ్ ఫ్యామిలీ, కదా. తేడా ఎక్కడ కొట్టిందంటే, మా ఎక్స్పెక్టేషన్స్ ఏమో అనిపించింది, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమో అనిపించింది. ఎందుకంటే మనకి ఎలా అడ్వర్టైజ్ చేశారు సినిమా, భాషా డేస్ ఆర్ కమింగ్ బ్యాక్. గ్యాంగ్స్టర్ డ్రామా చాలా ఇయర్స్ తర్వాత. మొన్న పడిందిగా మనకి మళ్ళీ. నేను ఇంకా కోలుకోలేదు అసలు. ఈసారి ఈసారి తలపతి రేసారు కమింగ్ బ్యాక్ అన్నాడు. అదే అదే. ఏంటంటే ఆ, శ్రీరామ్ అప్పట్లో ఒక మాట అన్నాడు మనం మాట్లాడుకునేటప్పుడు. ఏంటంటే రాక్ మ్యూజిక్ అడ్వర్టైజ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రెడిషనల్ వాడారని, క్లాసికల్. ఉమ్. శ్రీరామ్ అన్న మాట నాకు బాగా గుర్తుండి, నాకు నిన్న చూసేటప్పుడు కూడా అదే గుర్తుకొచ్చింది. ఇయర్ లో తగ్ లైఫ్ తో పాటు రిలీజ్ అయిన సినిమా. తగ్ లైఫ్ కి డిసప్పాయింట్మెంట్ కన్నా మాట కూడా చాలా తక్కువ. ఇఫ్ సమ్మన్ వాచెస్ మద్రాస్ మ్యాట్ ని, దే విల్ బీ లైక్. నాకు ఇప్పుడు ఒక అరువి అరువి సినిమా చాలా స్పెషల్. నాకు ఫర్ తెలుసు లాట్ ఆఫ్ రీజన్. తెలుసు తెలుసు. ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ లైక్ నేను ఒక్కడనే గుంటూరు నుంచి చెన్నై వెళ్ళి చూసిన సినిమా అరువి. అరువిలో ఆ, నీకు బాగా నచ్చేది అంటే ప్రెసెంటేషన్ చాలా బాగుంటుంది. నువ్వు అరువిని ఇన్ని విధాలని చెప్పొచ్చు. ఆ అరువి ఆ ఒక్క స్ట్రక్చర్ కాకుండా వేరే స్ట్రక్చర్ చెప్తే మాత్రం నీకు నీకు అసలు సినిమా అనేది ఒక నీకు అర్థంగా పక్కన పెడితే ఒక ప్రీచింగ్ అది. ఇంకొక ఫామ్లోకి వెళ్తే హ్మ్. సేమ్ హ్యాపెన్స్ విత్ మద్రాస్ మ్యాట్ని. అంటే ఇప్పుడు నీకు మద్రాస్ మ్యాట్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పేది అంటే ఏంది?
నీకు సినిమా మొత్తం కూడా కష్టాలు ఇవన్నీ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. కానీ అతను చెప్పే ఫామ్ ఉంది కదా, ద వే హీ బ్రింగ్స్ ద నరేటివ్ అవుట్. ఎట్లా ఓపెన్ చేస్తాడు, నీకు ఎక్కడో ఒక రైటర్ దగ్గర ఓపెన్ చేస్తాడు సత్యరాజు. ఏదో ఒక ఎట్లా చెప్తారంటే ఒక ఏలియన్ కథలు రాస్తా ఉన్న ఒక పర్సనాలిటీ సత్యరాజు, ఒక రైటర్. అతని దగ్గరకు వచ్చి అట్లాంటి కథ ఎందుకు రాస్తావు చేట, నువ్వు వేరే కథ రాయొచ్చుగా అని చెప్పి ఒక ఫ్యామిలీ స్టోరీ మిడిల్ క్లాస్ స్టోరీ రాద్దామని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ కోసం ఇది కథ. ఎక్కడ ఎదుగుతాడు, ఒక బార్లో ఎదిగితే బార్లో నుంచి ఓపెన్ అయ్యి కాళిదాస్ మీద ఓపెన్ అయ్యే కథ ఇది ఓపెన్ అయ్యి ఇనిషియల్లీ గోస్ త్రూ చాప్టర్స్ అనమాట. కొడుకు కూతురు కొడుకు వైఫ్ కూతురు, లాస్ట్ చాప్టర్ ఇస్ ఫాదర్. ఈ మధ్యలో నీకు ఒక ఫ్లో ఉండిద్ది మొత్తం. అండ్ ద ఫిలిం ఎండ్స్ ఆన్ ఎ నోట్ లైక్, ఇనిషియల్గా మనోడు ఏమంటారంటే మిడిల్ క్లాస్లో ఏముండిద్ది చెప్పడానికి, అవే కష్టాలు అవే రోతలు ఇవే కదా ఏముంటాయని చెప్తారు. లాస్ట్కి అతనే ఏమంటారంటే మిడిల్ క్లాస్ లైఫ్ వాట్ అండ్ అడ్వెంచర్ అంటారు. ఇప్పుడు ఒక రైటర్ పర్స్పెక్టివ్ ఒక ట్రాన్సాక్షన్ చూసావా 2 hours పీరియడ్లో, ఎంత బాగా ఇచ్చేదండి ఫీల్ నీకు. లైక్ లాస్ట్ 20 minutes పోర్షన్ కానీ ఏదైనా కానీ వన్ ఆఫ్ ద జెమ్ ఆఫ్ ఫిల్మ్. నాకు ఒక ప్రజెంటేషన్ పరంగా, ఒక రైటింగ్ పరంగా, ఆ ఓపెనింగ్ ఫాదర్ బ్లాక్ ఓపెనింగ్ ఒక ట్రాక్ ఉంది, చిన్నపాటిది, చాలా చిన్న ట్విస్ట్. అండ్ కాళిదాస్ ఒక యాక్టర్కి నీకు ఎట్లా కనబడతారంటే, ఆ సినిమా వరకు నాకు కాళిదాస్ ఒక కమల్ హాసన్. నేను ఇప్పుడు ఆ పోర్షన్లో నేను ఎవరు ఊహించుకోలేను. అట్లాంటి ఫిలిము నాకు ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ తెలుగులో ఇప్పుడు రావు రమేష్ కానీ, ఒక జగవత్ బాబు కానీ, వీళ్ళకి పడాల్సిన క్యారెక్టర్స్ అవి. మళ్ళీ వాళ్ళు పడితే వాళ్ళకి చాలా లౌడ్ అనిపించచ్చు, ఎందుకంటే సినిమాలో కాళిదాస్ చాలా నెమ్మదిగా ఉంటాడు. ఓకే, ద ఓన్లీ మూమెంట్ ఒకరు కొట్టడానికి వెళ్తాడు కాళిదాసు. ఇట్ కమ్స్ విత్ మనకు ఒక భద్రకాళి మ్యూజిక్ వచ్చింది కదా మనకి, తమిళ్ సారీ కేరళ బీట్స్ ఉంటాయి కదా, ఆ బీట్లో వచ్చింది. అండ్ ఒక 5 minutes సీక్వెన్స్ నాకు తెలిసి ఇయర్లో ఉన్న బిగ్గెస్ట్ మాస్ మూమెంట్స్. నీకు నా చెప్తున్నా కదా, కమల్ హాసన్ పడలా, రజనీకాంత్ పడలా, అజిత్ పడలా, ఎవరికి పడలా, నాకు తెలిసి పడిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ షాట్ ఇట్ వెంట్ కాళిదాస్. నేను చూడండి, చూస్తా, మద్రాస్ నైట్ చూడండి డెఫినెట్గా చూస్తా. అసలు. చూస్తా నువ్వు ఇంత అయిపిస్తున్నావు అంటే నేను పక్కా నేను చూడాలి టైం ఎట్లా. లైన్ లో చాలా సార్లు చూసినాను ఆ సినిమా గురించి, కానీ చూడలేదు. మనకి లెటర్ బాక్స్ ద్వారా ఫేస్బుక్లో దీపక్ అని ఒక అతను ఉంటాడు, తమిళ్ తమిళ అతను. హీజ్ అన్ ఏడి, ఇప్పుడు శాంతి టాకీస్లో ఏడీగా వర్క్ చేస్తాను. ఆయన రికమెండ్ చేశాడు ఫిలిం, మద్రాస్ ని చూడు బాగుంది అనుకున్నాను. మామూలు మాట్లాడడం మద్రాస్ ని చూడమన్నాడు. నేను వచ్చింది చూస్తున్నాను, ఐ వాజ్ లైక్ ఇంట్లో ఒక్కనే ఉన్నాను, భలే కిక్కిస్తుంది ఆ కట్స్, ఆ ప్రజెంటేషను. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఒక 10 minutes మనల్ని కోరమాట. నువ్వు ఎట్లా అనుకుంటే కొన్ని సినిమా ఉంటాయి కదా, అరే ప్లీజ్ రా నాకు హ్యాపీ ఎండింగ్ ఒకటి ఇవ్వు, నాకు ఎట్లా తీసావా అంటే వాడు ఇంకొక సాడ్ ఎండింగ్ ఇస్తే వాడు చంపేస్తాడు డైరెక్టర్ని. నువ్వు అట్లా కోరుకుంటూ చూసావా ఆ ఫీల్ ఇదే. అంటే నీకు లోపల భయం వేస్తుంది అనమాట, ఎవరిని చంపేస్తాడా, ఏమైనా చేస్తాడా, ఒక డెత్, లేదా మళ్ళీ ఒక సారో మీద ఎండ్ చేస్తాడా. కమింగ్ టు లోక నీకు ఒక పాయింట్ తర్వాత ఎట్లా చెప్పాలంటే ఆ, కొంచెం ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ వచ్చింది, కానీ నువ్వు 18 చూస్తున్న సేపు మనకి ఎక్కువ రివీల్ అమెరికన్ చేయకు, నేను రేపు ఎక్కువ రివీల్ వెళ్తున్నా. ఓకే. అమెరికన్ సైకో మూవీలో వాడు పెడతాడు కదా, ఒక రియాక్షన్ ఇస్తాడు చూసావా, ఒక కార్డ్ రియాక్షన్ దగ్గర. నీకు లిటరల్లీ నీకు అదే ఫీల్ 18 చూస్తున్న సేపు. దీనమ్మ కట్స్, దీనమ్మ స్మూత్నెస్. నువ్వు 18కి ఫిదా అవుతావు సినిమాలో. ఎట్లాగా, ఒకడు రెస్టారెంట్లో కూర్చొని తింటా ఉంటాడు, సాల్ట్ ఉంది కదా, సాల్ట్ డబ్బా ఇట్లా కొడతాడు, కట్ చేయగానే సాల్ట్ ట్రాన్సిషన్ విల్ కమ్ ఇన్ టు ద స్కై అనమాట, లేట్ నైట్ స్కై, ఆ సాల్ట్ డ్రాప్స్ అన్ని. అట్లాంటి ట్రాన్సిషన్ సినిమాలో చాలా ఉన్నాయి. ద వే ద ఫిల్మ్ కట్స్ అదే సినిమాని చాలా వరకు ఎంగేజింగ్ కూర్చోబెట్టింది. ఇప్పుడు నజ్లీన్ వాడొక వన్ సైడ్ లవర్ అది, వాడు ఇంకో 100 సార్లు ప్లే చేసి మనం చూడగలం. ఏమని, వాడు ఒక అమ్మాయిని ట్రై చేయడం, ఆ అమ్మాయిని లేకపోవడం, అయ్యో అనుకోవడం, ఇవి వాడు ప్రేమలో అయితే ఏంది, ఎన్ని సినిమాలు పెట్టని వాడిని చూస్తాం. అట్లాంటిది వేర్ దే ఆర్ గెటింగ్ ద ఫ్లేవర్ ఇస్ రైట్ ఈస్ ఎడిటింగ్ పార్ట్. నీకు ఆ సినిమాలో కట్స్ పడ్డాక నీకు ఆ ఇచ్చే చెప్తున్నా కదా, ఎడిటరు, డిఓపి, జేక్స్ విజయ్, ఓకేనా, ఈ ముగ్గురు ఏం చెప్పారంటే మీరు ఏమేమి తీయండి, మీరు ఎంత స్క్రాప్ అయింది తీయండి, ఆ మిగతాము నేను చూసుకుంటా అనే వైపులో సినిమా డీల్ చేశాడు. నేను రీసెంట్ గా చూసింది అయితే 'ఎండమూరి లవ్' చూసిన. ఆఫ్టర్ మెనీ ఇయర్స్
నేను సినిమా చూడకముందే యువజీ థీమ్ ప్లే ఉంది, వింటా ఉన్నా. సినిమాలో ఆ ప్లేలిస్ట్ వచ్చిన ప్రతిసారి బటర్ఫ్లైస్ లోపల నుంచి స్లోగా వెళ్తుంటే క్రేజీ అనిపించేది. అసలు నేను నైట్ టైం 1 o'clock కి సినిమా పెట్టినాను. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు మామూలుగా లేదు. ఏ నిజంగా అంటే నీకు కలర్లో అంత బాగున్న సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చేమో అన్నట్టుంటాయి. నేను లాస్ట్ మంత్స్లో చూసింది ఒకటి హెవీగా రికమెండ్ చేసే సినిమా ఏంటంటే త్రిశూల్. ఏ లాంగ్వేజ్? హిందీ. త్రిశ్ త్రిశూల్ హిందీ. ఓకే. అమితాబ్ బచ్చన్ది సినిమా. ఓకే ఓకే. ఈ సినిమా గురించి మనకి చెప్పాలి అంటే, మన వాళ్ళకి చెప్పాలి అంటే, ఒక భగీరథ అని చెప్పొచ్చు. ఓకే ఇది ఓకే. రవితేజ సినిమా ఉంటుంది చూడు. అవునవును. జీ జీ తెలుగులో చాలా సార్లు వేసేవాడు. ఏంటంటే త్రిశూల్ ఎగ్జాక్ట్లీ అదే స్టోరీ మీద వెళ్ళద్దు అనమాట. అంటే అన్నామలై కానీ భగీరథ కానీ ఈ రెండు ఎలా వెళ్తాయో అదే స్టోరీ లైన్ మీద వెళ్తుంది. వీటన్నిటికీ బాబు అని చెప్పొచ్చు త్రిశూల్. చూసిన దాంట్లో అందరికి ఖచ్చితంగా రికమెండ్ చేసే సినిమా సెన్నా. సో సెన్నా సరేనా. డాక్యుమెంటరీ. నేను ఇవాళ చూస్తాను. యా. సో సెనా డాక్యుమెంటరీ నాకు తెలిసి లైక్ అంటే డాక్యుమెంటరీస్ అంటే అలవాటు లేని వాళ్ళు కూడా ఐ థింక్ ట్రై చేయొచ్చు సెనా. నరేటివ్ డాక్యుమెంటరీ ఒక క్యారెక్టర్ని పట్టుకొని అంటే ఒక క్యారెక్టర్, సారీ క్యారెక్టర్ అనకూడదు అంటే టెక్నికల్ టర్మ్స్లో క్యారెక్టర్ అనాలి, కానీ బేసిక్లీ సెనా ఈజ్ అ లెజెండరీ F1 డ్రైవర్ అన్నమాట. చనిపోయిండు తను. సో ఆయన పైన తీసిన డాక్యుమెంటరీ బ్రిలియంట్గా ఉంటుంది. లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక సినిమా చూసిన ఫీల్ వస్తుంది. ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఎ డాక్యుమెంటరీ, అంత గ్రిప్పింగ్ ఉంటుంది. నేను రోహిత్కి కూడా రికమెండ్ చేసిన, రోహిత్ కూడా చూసిండు. సో ఎవరికైనా డాక్యూలు చూడాలి, కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే సెన్నా ప్రిఫర్ చేయండి, సూపర్ ఉంటుంది. ఐ థింక్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వాచింగ్ ది 100 minute కట్ ఉంటుంది. 160 106 వన్ అవర్ మినిట్స్ కట్. ఫార్టీ వన్ అవర్ వన్ ఫార్టీ అవర్ సిక్స్ ఫార్టీ మినిట్స్ ఉంది. యా 100 minutes ఆర్ 106 minutes కట్ ఉంటుంది, అది చూడండి. ఎక్స్టెన్షన్ వర్షన్ ఉంది, ఐ డోంట్ థింక్ డైరెక్టర్ అది రికమెండ్ ఏదో సంథింగ్ 100 minutes ఉన్న కట్ చూడండి. సో సెన్నా ఐ థింక్ నేను చూసిన దాంట్లో మంచిగా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నేను పర్తివీరన్ మళ్ళీ రీవాచ్ చేసిన. ఐ థింక్ ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటాయి అంటే చాలా సినిమాలు చూసిన, బట్ ఇవి కొన్ని నోటెడ్గా గుర్తున్నాయి అండ్ రికమెండ్ చేయాలనుకుంటున్నా. పర్తివీరన్ కూడా చూడకపోతే ఇప్పటి వరకు ఎవరు ఖచ్చితంగా చూడండి. ఆ, అంటే కార్తీ అసలు ఫస్ట్ సినిమాలనే అది ఎట్లా పుల్ ఆఫ్ చేసిండు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనో నేను సబ్స్క్రైబ్ మిస్టరీస్ చేసి నాకు. సో పర్తివీరన్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత నేను చూసిన అనదర్ ఇంప్రెసివ్ ఫిలిం ఇది. అగైన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ, ఫిక్షన్లో పడుతుంది. డాక్యుమెంటరీయే, ఫిక్షన్ అనకూడదు, యానిమేటెడ్ డాక్యుమెంటరీ. వాల్స్ విత్ బషీర్ అని చెప్పేసి ఆ, చాలా బాగుంటుంది డాక్యూ అది. ఎవరన్నా మళ్ళీ అగైన్ డాక్యూస్ చూడాలి, ఇంట్రెస్టింగ్ డాక్యూస్ చూడాలి. డాక్యూ అంటే మనకు ఒక కూర్చోబెట్టి మాట్లాడే ఒక పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతిలో ఈ సెన్నా పడదు, వాల్స్ విత్ బషీర్ కూడా పడదు. చాలా నువ్వేనా యానిమే బ్యూటిఫుల్. చూసింది? యానిమే చూసింది నువ్వేనా అంటున్నా. యా యా యా. సో నాకు ప్రమోద్ చెప్పాడు వాల్చూత్ బషీర్ గురించి, యా చాలా బాగుంటుందని. యా వాల్స్ విత్ బషీర్ చూడండి ఖచ్చితంగా. అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అట్లీస్ట్ ఇప్పుడున్న దాంట్లో అయితే. డెఫినెట్లీ దానికి ఉండే పాలిటిక్స్ దానికి ఉంటాయి, బట్ యానిమేషన్ ఉంటుంది. అంటే డాక్యుమెంటరీ అంటే మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఇట్ బ్రేక్స్ దట్ నోషన్ అనమాట. సో అదొకటి ఇది చాలా చూడండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది, అంటే యానిమే వర్షన్ లో డాక్యుమెంటరీ ఎలా చెప్పారని. యా బాగుంటుంది. ఆ తర్వాత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫామ్ మీరు ఇంకా టెక్నికల్గా వెళ్ళాలనుకుంటే ఫామ్ మీద కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేయొచ్చు దాని మీద. ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ ఫిల్మ్. ఐ థింక్ ఆస్కార్ కూడా వచ్చింది అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదొకటి. ఆ తర్వాత స్టీవ్ మెక్వింది, డైరెక్టర్ స్టీవ్ మెక్వింది డెబ్యూ హంగర్ అని ఒక సినిమా ఉంటుంది. ఎంతమంది చూసినావా? చే- ఆ, లేదా చైతన్య. ఆ పేరెంట్ గుర్తొచ్చాడులే. యా అప్పట్లో అకౌంట్ ఒకటి ఉండేది. అందుకే యా. సో స్టీవ్ మెక్వీన్ హంగర్ చూడండి. అంటే అగైన్ ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ పొలిటికల్ సబ్జెక్ట్, ఎక్స్ట్రీమ్లీ కాదు, ఇట్స్ ప్యూర్ పొలిటికల్ సబ్జెక్ట్. ఐర్లాండ్లో జరిగే స్టోరీ, బట్ అగైన్ యునో అది మీకు ఆ పాలిటిక్స్ తెలియకపోయినా సినిమాను మీరు ఇంట్రీగింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ లైక్ సినిమా కావాల్సినంత కాంటెక్స్ట్ ఇస్తుంది, యూ కెన్ ఫీల్ ద పెయిన్ అదంతా. బ్రిలియంట్ ఎడిట్స్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఫ్యాస్బిందర్ యాక్షన్ ఉంటుంది, ఫ్యాస్బెండర్ యాక్షన్ యాక్షన్ ఉంటుంది, ఇస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్.
ఖచ్చితంగా చూడండి. మీరు పక్కా ఎంజాయ్ అంటే ఒక ఇంటెన్స్ ఫీల్ అవుతారు. సినిమా ఉండేది ఐ థింక్ 100 మినిట్స్ 90 మినిట్స్ ఉంటుంది సినిమా. బట్ ఒక స్టైఫ్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మీరు కూడా జైల్లో ఉండి అనుభవిస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. చాలా విసరల్ ఉంటుంది సినిమా. ఒక డెబ్యూ ఫిలింలో అంటే అంత బ్రిలియన్స్ ఈజ్ విచ్ ఈస్ సో గుడ్ టు సీ. అంటే స్టీవ్ మెక్విన్ తర్వాత మనకు షేమ్ వచ్చినా కానీ ఐ థింక్ ఆల్ అదర్ ఫిలిమ్స్లో నీకు కనిపించే బ్రిలియన్స్ యాక్చువల్లీ హంగర్లోనే ఉంటుంది. ఒక టూ షాట్ ఉంటుంది ఇట్లా 15 మినిట్స్ ఉంటుంది రెండు క్యారెక్టర్స్ మాట్లాడు. ఇట్స్ వెరీ ఫేమస్. ఎంత ఇంటెన్స్ ఉంటుంది అంటే పీక్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా చూడండి, హంగర్ మిస్ ఇంగ్లీష్ అవ్వకండి. ఇంగ్లీష్ లోనేనా? యా, ఇంగ్లీషే. ఆ తర్వాత డేస్ ఆఫ్ హెవెన్ నేను మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన చూసిన. ఆల్రెడీ ఒకసారి చూసింటి డేస్ ఆఫ్ హెవెన్ బిగ్ స్క్రీన్ పైన. మళ్ళీ చూసిన ఎవరికైనా అగైన్ మళ్ళీ సినిమాటోగ్రఫీ కానీ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఒక సినిమాటోగ్రఫీ అనే ఒక్క చిన్న, నాకు చిన్న అని కాదు కానీ ఒక్క పర్టికులర్ డిపార్ట్మెంట్ ఒక సినిమాని ఎంత ఎలివేట్ చేయగలుగుతుంది అనే దానికి ఐ థింక్ డేస్ ఆఫ్ హెవెన్ గుడ్ ఎగ్జాంపుల్. బ్రో స్టోరీ ఇట్స్ కొంచెం రొమాన్స్, వీక్ ఉంటుంది. రొమాన్స్ డ్రామా అంట. యా రొమాన్స్ డ్రామా. సో డేస్ ఆఫ్ హెవెన్ చూడ్డానికి కొంచెం అంటే కొంచెం స్టోరీ పాయింట్ వీక్ ఉన్నా కానీ అంటే కొంచెం మరీ అంత డెన్స్ ప్లాట్ ఉండదు. బట్ అగైన్ విజువల్స్ చాలా ఎలివేట్ చేస్తాయి అనమాట సినిమాలో ఉండే పోయిటిక్ క్వాలిటీని. సో డేస్ ఆఫ్ హెవెన్ చూడాలి అనుకుంటే చూడండి. దెన్ ఐ హ్యాపెన్ టు వాచ్ ఈవెన్ హకీకత్, ఓల్డర్ ఫిలిం, ఇండో చైనా వార్ పైన తీసిన సినిమా. నేను బిగ్ స్క్రీన్ పైన చూసిన. గ్రేట్. అంటే లైక్ టెక్నికల్గా మనకు అంత సౌండ్ అనిపించదు, ఎందుకంటే అంత సేవింగ్ ప్రైవేట్ లైన్ లాంటి సినిమాలు చూసి వచ్చి హకీకత్ చూస్తే ఏంది ఇది చిన్నపిల్లల ఆటలా ఉండదు. బట్ వాచ్ ఇట్ ఫర్ ద కాంటెక్స్ట్. ఎవరికన్నా అప్పట్లో వార్ సినిమాలు ఎట్లా తీసిండ్రు అనేది ఏమన్నా స్టడీ చేయాలంటే చూడొచ్చు. ఇట్స్ అ గుడ్ ఫిలిం. అంటే ఎమోషన్ నువ్వు ఫీల్ అవుతావు, బట్ అప్పుడున్న ఫిలిం మేకింగ్ నీకు అది ఎక్కదనమాట లైక్ కొన్ని సీక్వెన్సెస్లో. బట్ స్టిల్ ద ఫిలిం యాజ్ ఇట్ సోల్ ఎంగేజ్ చేస్తుంది. సో హకీకత్ చూడాలనుకుంటే చూడండి. వెపన్స్ వెళ్ళిన థియేటర్లో. మ్మ్. వెపన్స్ అసలు చాలా ఎంజాయ్ చేసిన నేను. అసలు నాకు ఈ ఇయర్ ఐ థింక్ నాకు ప్రాపర్గా సాటిస్ఫై అయిన థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇట్స్ వెపన్. అసలు చాలా చాలా సర్ప్రైజ్ ఎంజాయ్ చేద్ది చేసిన. ఫిలిం, ఆహా. చాలా సర్ప్రైజ్ చేస్తుంది. లేట్గా వెళ్ళినా నేను రివ్యూలో కూడా, అంటే లెటర్ బాక్స్లో కూడా అదే రాసాను, లేట్ టు ద పార్టీ. నాకు ఆల్రెడీ సినిమా తోపు తురుము అని చెప్పేసి అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కూడా సాలిడ్గా నన్ను హుక్ చేసిన సినిమా అది. వెపన్స్ చూసాక నేను ఒక సినిమా చూసా, జాకీ చాన్ది షాడో సెడ్జ్ అని. కరెక్ట్ వెపన్స్ అయిపోయింది, ఆ థియేటర్లో కూర్చున్నాను. ఓపెనింగ్ సీక్వెన్స్ ఎట్లా ఉండదంటే తల్లుమల మీట్స్ తనివరువన్. మ్యాడ్ 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 పిచ్చి పిచ్చి యాక్షన్ సీక్వెన్స్లు మీట్స్ సమ్ క్లవర్ రైటింగ్. అది అసలు అది ఇంకో మజా. మంచి ఫిలిం అది. జాకీ చాన్ చూడటం, ఒక జాకీ చాన్ ముసలోడు వచ్చి క్లాస్ పీగుతుంటే జనాలకి ఎట్లా చేయాలని చెప్పి. అంటే స్టిల్ నీకు జాకీ చాన్ ఒక చిన్న హ్యూమర్, ఒక చిన్నప్పటి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి కదా, అన్ని భలే బ్యాలెన్స్ చేసింది. సినిమా చూడాలి. ఓకే. పేరేంటి? షాడో షాడో సెట్స్. సెడ్జ్. ఓకే. ఆ తర్వాత నేను ఇంకా వెపన్స్ చూసేసి వచ్చిన. సో కాలేజ్లో బ్యాక్ టు బ్యాక్ రెండు సాలిడ్ సినిమాలు పడ్డాయి స్క్రీనింగ్లో. ఒకటి ఇన్ కోల్డ్ బ్లడ్, ఇది బుక్ అడాప్టేషన్, ట్రూమన్ కపోతేది. ఇట్స్ అ వెరీ వెరీ బ్రిలియంట్ ఫిలిం. ఎవరన్నా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఐ థింక్ ఎంతమంది మన వాళ్ళు ఎవరైనా చూసిండ్రా మీరు? ఇన్ కోల్డ్ బ్లడ్ సాలిడ్ ఫిలిం. అంటే నాకు ఇది రీవాచ్. సో సినిమాటోగ్రఫీకి ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఫేమస్ బుక్ కూడా, ట్రూ క్రైమ్ బుక్. అంటే ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ ద ఫిలిం, ఆ లాస్ట్ థర్డ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి సో బ్రిలియంట్. అంటే ఎంటైర్ ఫిలిం ఈజ్ బ్రిలియంట్, బట్ అంటే సాధ్యమైనంత వరకు పెద్ద స్క్రీన్లో చూడండి. ద బ్యూటీ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఈజ్ సంథింగ్ ఎల్స్. బ్లాక్ అండ్ వైట్ స్కోప్లో ఉంటుంది. ఎక్కువ ఎక్కువ రివీల్ చేయను, ఎందుకంటే ఏమన్నా రివీల్ చేస్తే సినిమాను ఎక్స్పీరియన్స్ని చెడగొట్టనుండి అయితే. సో ఇన్ కోల్డ్ బ్లడ్ మాత్రం ఖచ్చితంగా చూడండి, బ్రిలియంట్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే, మళ్ళీ వెరీ నెక్స్ట్ డే హైయాన్లో చూసిన. అసలు నువ్వు అహియాన్లో 239 ఆస్పెక్ట్ రేషియో అది టోహోస్కోప్లో అసలు పెద్ద స్క్రీన్ పైన చూస్తే నేను చెప్తున్నా, ఆ బ్లాకింగ్కి మా స్క్రీన్ ఎంత ఉంటుంది రఫ్లీ ఐ థింక్ కాలేజ్లో ఉండే స్క్రీన్ అట్లీస్ట్ అది విడ్త్ ఒక 60 to 70 ఫీట్ విడుతుంది. సో ఓ మంచి ఓ సాలిడ్ థియేటర్. 60 ఫీట్ పెద్దది. ఉంటుంది అది విడ్త్.
ఉమ్. టాల్, ఇంకా టాల్ ఆస్పెక్ట్ రేషియోలో ఎంత వేసుకుంటావు వేసుకో, 60 ఫీట్ ఉంటుంది ఈజీలీ. అసలు నువ్వు జస్ట్ ఇమాజిన్ ఒక 60 ఫీట్ విడుతున్న స్క్రీన్ పైన కురసవా పెట్టిన బ్లాక్లు ఉంటాయి చూసినావా, లైక్ ఫ్రంట్ లో ఒకరు, బ్యాక్ లో ఒకరు, ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్, వెనకాల ఇది టెర్రిఫిక్ బ్లాకింగ్ ఉంటుంది. హై నే- అండ్ లో నే- అంటేనే నేను ఇది బ్లాకింగ్. వరకు